నేను శ్రీకాంత్. తనకి హైడ్రా చాలా దూకుడుగా ముందుకెళ్తోంది. సంగారెడ్డి జిల్లాలో కూడా హైడ్రా తరహాలోనే ఒక కూలడం జరిగింది. చెరువులోనే 3 అంతస్తుల భవనం కట్టడాన్ని బాంబులు పేల్చి నేలమట్టం చేశారు అధికారులు. ఇది ఆక్రమణలకు పరాకాష్ఠగా నిలుస్తోందని చెప్పొచ్చు. ఇక మరోవైపు హైదరాబాద్లో అటు మూసీ ప్రక్షాళనకు 16 బృందాలతో సర్వేలు నిర్వహిస్తున్నారు. 55 కిలోమీటర్ల పరిధిలోని 15,000 ఆక్రమణల్ని గుర్తించి మార్కింగ్ అయితే చేశారు అధికారులు ఇవాళ. అయితే నిర్వాసితుల్ని బుజ్జగించి కూల్చివేతలు చేపట్టాలన్నది హైడ్రా తీసుకున్నటువంటి ఒక నిర్ణయం. ఈ 15,000 మందికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించాలని కూడా అధికారులు నిర్ణయించారు. ఆ నిర్వాసితుల సామాగ్రిని కూడా తరలించేందుకు ప్రత్యేక వాహనాల్ని సిద్ధం చేశారు. ఇష్టపూర్వకంగానే నిర్వాసితులు వాళ్ళ ఇళ్లకు కేటాయించినటువంటి ఇళ్లకు వెళ్లేలాగా ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ఇక అది జరిగితే తొందరలోనే ఈ కూల్చివేతలు చేపట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మొత్తంగా మూసీ పరివాహక ప్రాంతాన్ని మూసీ నది ప్రక్షాళన దిశగా అడుగులు కదులుతున్నాయి. గతంలో ఎంతోమంది ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేద్దామని అనుకున్నా కానీ రేవంత్ రెడ్డి సర్కార్ ఈసారి దాన్ని అమలు చేయడానికి ఒక మెట్టు మాత్రం ఎక్కిందనే చెప్పాలి. అండ్ మోరోవర్ ఎక్కడా వివాదాలు జరగకుండా, ఎక్కడ ఎవరు నొచ్చుకోకుండా ఇప్పటికే హైడ్రా విషయంలో చాలా విమర్శలు వినిపిస్తున్నాయి. పేదలకు ఎట్లాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చేస్తున్నారు, పెద్దలకు నోటీసులు ఇస్తున్నారు, వాళ్ళు కోర్టుకెళ్ళి స్టే తెచ్చుకుంటున్నారు. బట్ పేదవాడి గుడిసెలు కూలిపోతున్నాయి, వీళ్ళనెవరు ఆదుకునేది అంటూ ప్రతిపక్షాలు సోషల్ మీడియా కోడై కూస్తున్నటువంటి క్రమంలో మూసీ నది ప్రక్షాళన అనేది ఇంకా కత్తి మీద సాము లాంటిది. ఇట్లా నేపథ్యంలో ఆ గత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారా, గత విమర్శల్ని గుర్తు చేసుకున్నారా కానీ ఎవరైతే ఈ పరివాహక ప్రాంతంలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక 15,000 ఆక్రమణలు ఇప్పటికే గుర్తించడం జరిగింది. దీంట్లో భాగంగా అవన్నీ కూల్చి అంతకంటే ముందే వాళ్లకు ఇండ్లు కేటాయించి ముందరికి వెళ్ళడానికి మాత్రం మూసీ అడుగులు కదులుతున్నాయి. మూసీ ప్రవాహాన్ని మళ్ళీ అంతే సుందరంగా తీసుకెళ్లడానికి మాట్లాడదాం. ఈ పరిణామాలు ఎట్లా ఉండబోతున్నాయి, ఈ సర్కార్ నిర్ణయాన్ని ఎట్లా చూస్తున్నారు, ప్రతిపక్షాలు ఏమంటున్నాయి, అధికార పార్టీ నాయకులు ఏం చెప్తారు. శంకరవల్ రవికుమార్ గారు భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి మనతో పాటు జాయిన్ కాబోతున్నారు. సతీష్ గారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, అలాగే రామూర్తి గారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, నారపరాజు నరసింగరావు గారు రాజకీయ విశ్లేషకులు. నమస్తే అండి, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. అందరికీ నమస్తే. ముందుగా సతీష్ గారు ఇంతవరకు ఎవరికి సాధ్యం కాలేదు, అందరూ అన్నారు, బట్ మీరు ఒక అడుగు మాత్రం కనిపిస్తోంది. ఇప్పటికే హైడ్రా విషయంలో అఫ్కోర్స్ హైడ్రాని అందరూ స్వాగతించాల్సినదే, బట్ పేదల్ని కూల్చేస్తున్నారు, పేదల గూళ్లు కూలుతున్నాయి. దాంట్లో భాగంగా ఒకవైపు అటు నడుస్తుంటేనే, అటు విమర్శలు వ్యతిరేకత నడుస్తుంటేనే మూసీ నది ప్రక్షాళన అంశాన్ని ఎత్తుకున్నారు. ఎట్లా ఉంటుంది భవిష్యత్తు, ఎట్లా ఉండబోతుంది అనుకోవాలి. ఇప్పటికే ఈరోజు కూడా చాలా ఉద్రిక్తతలు కనిపించాయి. అటు భారీ పోలీస్ బందోబస్తుల మధ్య కేవలం మార్క్ చేయడానికే, ఎఫ్టీఎల్ పరిధిలో ఏమున్నాయి వాటిని మార్క్ చేయడానికే చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బట్ రానున్న కాలంలో ఎట్లాంటి సవాళ్ళు ఉండబోతున్నాయి అనుకున్నారు, ఎట్లా ముందుకెళ్తారు? ముందుగా చర్చల్లో పాల్గొంటున్నటువంటి ప్యానలిస్టులందరికీ, మాతో పాటు ఉన్నటువంటి సీనియర్ అయినటువంటి మీకు, దాంతోపాటు ఐ న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా సాయంకాలం నమస్కారాలు తెలియజేస్తూ, ఏదైతే 9.5 సంవత్సరాలుగా ఏదైతే టీఆర్ఎస్ బీఆర్ఎస్ పరిపాలించిన తర్వాత హైదరాబాద్లో ఉన్నటువంటి పరిస్థితులను, చిన్నిపాటి వర్షం కురిసిన హైదరాబాద్లో జరిగేటువంటి ఏదైతే నష్టం ఏదైతే ఉందో వర్షం కారణంగా దాన్ని అరికట్టాలనే ఉద్దేశంతో మూసీ ప్రక్షాళన కానీ, దాంతోపాటుగా హైదరాబాద్ చుట్టూ చెరువులు ఒకప్పుడు ఉండేటివని కాకుండా భవిష్యత్ తరానికి కూడా ఈ ప్రకృతిని కాపాడాలి, ఈ చెరువులు అనేటివి ఎప్పటికీ ఉంటాయి అనే విధంగా హైడ్రా ద్వారా ఎక్కడైతే ఈ ఎఫ్టీఎల్లో నిర్మాణమైనటువంటి ఈ అక్రమ నిర్మాణాలు కానీ, ఎక్కడైతే ఆక్రమణకు గురైనటువంటి ప్రాంతాలన్నింటినీ కూడా గుర్తించి మీరు చాలా స్పష్టంగా చూడమని జరిగింది. వాటన్నింటిని కూడా హైడ్రా అధికారులు చాలా మటుకు నోటీసులు ఇచ్చి వాటన్నిటిని కూడా కూల్చి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం అనేది జరిగింది. దాంతోపాటుగా ఏదైతే ప్రజల యొక్క డిమాండ్ మేరకు, అక్కడున్నటువంటి ప్రజాప్రతినిధుల యొక్క ఆకాంక్షల మేరకు జిల్లాల్లో కూడా ఈ హైడ్రాను విస్తరించాలనే ఉద్దేశంతో జిల్లాల్లో కూడా ఈ హైడ్రాను విస్తరించడం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా హైడ్రా అనేది ఏదైతే చెరువుల్లో ఉన్నటువంటి ఆక్రమణలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని రక్షించాలి,
చెరువులు ఎప్పటికి కూడా ప్రకృతికి సంపద కాబట్టి వాటిని కాపాడాలనే ఉద్దేశంతో మా ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎలాంటి ఒత్తిళ్లకు లొగ్గకుండా ధైర్యంగా ముందుకు పోతుందంటే మనం అందరం కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి. రాబోయే తరానికి ఈ ప్రకృతిని అందించాలనే ఉద్దేశంతో ఆ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. దాంతోపాటుగా ఏదైతే హైదరాబాదులో ఒక నిట్టనిలుగా ఉన్నటువంటి మధ్య ప్రాంతంలో ఉన్నటువంటి మూసి ఏదైతే ఉందో దానిని ఖచ్చితంగా గత ప్రభుత్వం మూసి డెవలప్మెంట్ ఫోరం వేసి ఎంత ఎంత హైప్ క్రియేట్ చేసి ఏమాత్రం కూడా డబ్బులు కేటాయించకుండా ఒకటి రెండు చిన్న చిన్న అక్కడ ఉన్నటువంటి సెప్టిక్ ట్యాంకులను నిర్మాణం చేసి ఏ విధంగా నిర్లక్ష్యానికి గురి చేసిందో ఆ విధంగా కాకుండా ఆ పరిసరాక ప్రాంతంలో ఉన్నటువంటి ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో వారందరికీ కూడా ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేయాలి, వారికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో 15,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మిస్తామని చెప్పి కూడా గౌరవ క్యాబినెట్ కూడా నిర్ణయం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో. దాంతోపాటుగా అక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితిని గ్రహించడానికి 16 టీములుగా వివిధ జిహెచ్ఎంసీ కానీ మున్సిపాలిటీ కానీ దాంతోపాటుగా ఉన్నటువంటి రెవెన్యూ కానీ మిగతా అన్ని డిపార్ట్మెంట్తో కలిసి 16 టీములుగా వివిధ విభాగాలుగా ఏర్పడి వారందరూ కూడా మూసి 56 కిలోమీటర్ల మేరకు ఏ ప్రాంతంలో ఏ మేరకు ఆక్రమణకు గురైంది, వారి నివాస యోగ్యమైనటువంటి ప్రాంతం ఏ మేరకు ఉంది అని చెప్పి అది పరిశీలించడానికి దాన్ని ఐడెంటిఫై చేయడానికి కూడా బృందాలు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఎందుకు అనంటే మూసి అనేది హైదరాబాద్కు ఒక తలమానికంగా తయారు చేయాలనే ఉద్దేశంతో హైదరాబాదు ప్రపంచానికి ఒక తలమానికంగా తయారు చేయాలని ఆలోచన ప్రజాప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది. మూసీకి పెట్టేటువంటి బడ్జెట్కి సంబంధించి కూడా చాలా ప్రశ్నలు వస్తూ ఉంటాయి. ఇప్పటికే 6 గ్యారెంటీల మీద మీకు బడ్జెట్ సహకరిస్తుందా లేదా, రాష్ట్ర బడ్జెట్ ఎంత, మూసీ కేటాయించేటువంటి బడ్జెట్ ఎంత, 6 గ్యారెంటీలకు కేటాయించాల్సినటువంటి బడ్జెట్ ఎంత, వీటితో పాటు ఇంకా మీరు ఇచ్చినటువంటి చాలా హామీలు ఇంకా మిగిలిపోయి ఉన్నాయి. ప్రతిపక్షాలకు చాలా ఆయుధాలు ఉన్నాయి, మీకున్న సమయం కూడా చాలా తక్కువగా ఉంది. 1 సంవత్సరం ఎన్నికలకు ముందు పోయినా కానీ ఇప్పటికి 1 సంవత్సరం ఆల్మోస్ట్ దగ్గరకు వస్తుంది, ఉన్న 3 సంవత్సరాలే. ఒక కత్తి మీద సాములాగా మాత్రం కనిపిస్తోందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. తీసుకుంటాను, మీ వర్షం తీసుకుంటాను సతీష్ గారు. బిఫోర్ ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత చర్చ కంటిన్యూ అవుతుంది.